మనం అనుకుంటాం కుయుక్తి పనులన్నీ చేసి అవి తెలివితేటలు అనుకుంటాం. ఎదుటోడి దగ్గర 10 రూపాయలు లాగేయడం, దేవుని దగ్గర లేదా 10 రూపాయలు తెలివిగా వ్యవహరించడం, అది తెలివితేటలు అనుకుంటాం. విషయం ఏంటి చెప్పినా దాన్ని తెలివితేటలు అనరు. ఎదుటోడు అమాయకుడు, నేను తెలివైన అనుకోకూడదండి. ఎదుటోడు యథార్థంగా ఉన్నాడు, నువ్వు కుయుక్తి పరుగు ఉన్నావు. కానీ లోకం ఏమంటే చెప్పినా కుయుక్తే తెలివితేటలు అంటుంది. కానీ బైబిల్ ఏమంటే చెప్పినా యథార్థవంతులు తప్పగా వారు దాన్ని. సురేష్కి నేను అదే చెప్తున్నాను. తమ్ముడు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే సూత్రం, మనం ఎంత జెన్యూన్గా ఉంటే చెప్పండి అంత సక్సెస్. బైబిల్ చెప్పింది ఎంత యథార్థంగా ఉంటే అంత వర్ధిల్లుతాం. ఏలీ కొడుకులు వర్ధిల్లకపోవడానికి కారణం యథార్థత పాడు చేసుకున్నారు. దేవుని ఎదుట సరిగ్గా ఉండలేకపోయారు. మనం కూడా యథార్థంగా ఉండి చూడండి. ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, సంఘం విషయంలో, సంఘ కానుకల విషయంలో, సంఘ నడిపింపు విషయంలో, పాట విషయంలో, వర్షిప్ విషయంలో, రావడం పోవడం విషయంలో, కార్యక్రమాలు సభలు జరిగినప్పుడు అక్కడ చేస్తున్న పని నువ్వు ఎంత జెన్యూన్గా ఉంటే నీ లైఫ్ అంత పీస్ఫుల్గా సక్సెస్తో నడుస్తుంది. ఏది నాకు చాలా తెలివితేటలు, ఇక్కడ ఎవరికి లేని తెలివితేటలు, దాన్ని తెలివితేటలు అంటారు, నక్కేసాలు అంటారు. ఆ నక్కేసాలు మనం వేస్తూ ముందుకెళ్తే ఏమవుతుంది చెప్పినా చూస్తాడు. మన ఆయుష్ రేఖను దేవుడు ఎక్కడ ఆపేయాలో చెప్పండి అక్కడ కుదించేస్తాడు. ఇది ఎక్కువ కాలం ఉండడం సొసైటీకి, సంఘానికి మంచిది కాదనుకుంటాను. నేను ఒక సేవకుడిని కలిసాను చర్చ్ విషయంలో. కలిస్తే చెప్పాడు, అయ్యా నాకు సేవకు రావాలని ఉంది, కానీ నేను సేవకు వస్తే నాకు చాలా ప్రాబ్లం పెట్టి వీళ్ళందరూ గొడవలు పెట్టేస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే, సేవకు ఆటంకమైన మంచి ఫిట్ బిల్డర్ అండి. ఫిట్టుగున్న ఆయన నెక్స్ట్ వీక్ వీడు సంఘానికి ఎలా వస్తాడో చూస్తానని సవాల్ చేశాడట. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, ఆ సవాల్ చేసినాడు వచ్చే వారానికి గుండుపొడి వచ్చేసిపెట్టు. అలా ఉంటుంది దేవుడితో, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు జడ్జా లైఫ్ వాళ్ళది. ఒక్కసారి ఆ పెద్ద చనిపోయిన వెంటనే రోడ్డు మీద పడిపోయిందని కుటుంబం అంతా. ఈరోజుకి మళ్ళీ ఏ పాస్టర్ని అయితే కనబడకుండా చేయాలనుకున్నారో ఇప్పుడు ఆ పాస్టరే వాళ్ళని పోషించడానికి కారకుడయ్యాడు. సేవలో సరదా ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలో చెప్పండి అంతవరకు ఉండాలి. ఇంట్లో సరదాగా ఉండొచ్చు, ఏ విషయాల్లో సరదాగా ఉండాలో ఆ విషయాల్లో ఉండాలి. మనం నవ్వట మనం ఏ విషయాలకి నవ్వుతున్నామో ఆ నవ్వుని బట్టి చెప్పొచ్చట మనం ఎలా భక్తిగా ఉన్నామో మనకు తెలిసిపోద్దట. అర్థమైందన్నమాట. నువ్వు ఏ విషయాలకైతే నవ్వుతున్నావో అదే నువ్వు ఏ విషయాలకైతే బాధపడుతున్నావో అదే నువ్వు భక్తి విషయాలకు బాధపడుతున్నావా, బాగున్నావు. ఎకిలి నవ్వులు, ఎకిలి జోకులు వేస్తే నవ్వుతున్నావా, నీ లైఫ్ అంత బాగాలేదు. నీకు జబర్దస్తులు నచ్చుతున్నాయా, డబుల్ మీనింగ్ డైలాగులు నచ్చుతున్నాయా, నీకు ఇలాంటి పనికి మాలిన డబుల్ మీనింగ్ జోకులు అనేస్తే నీకు నచ్చి బాగా నవ్వుతున్నావా, అదే నీ క్యారెక్టర్. అదే నీకు ఆటికే నవ్వు వస్తుందంటే నీ క్యారెక్టర్ అదే. ఏలీ తన యథార్థత అంతా బాగుంది. ఏలీ తన కొడుకు విషయంలో సీరియస్గా లేడు. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చెప్పినా ఈ కనబడిన ఒక క్యారెక్టర్ ఏలీలో ఉంది. దేవుడు అన్నీ వదిలేశాడు. 90 ఏళ్ళ సేవ చేసావు, సూపర్ అనలేదు. చక్కటి పరిచర్యలు నడిపించావు, సూపర్. సమయాలను పెంచావు, మంచి సేవకుడిని తయారు చేసావు, సూపర్ అనలేదు. ఈ సేవ అంతా పక్కన పెట్టి నేను ఒక విషయం అడుగుతున్నాను. నీ ఫ్యామిలీ విషయంలో నువ్వు సరిగ్గా లేవు. నీకు నీ పిల్లలకు నేను చెప్తున్నాను, ఎగిరిపోతారన్నారు, ఎగిరిపోయారు. నేను ముగించే ముందు ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడిగా మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎంత సీరియస్గా ఉన్నారో మీ ఇంట్లో అంత సీరియస్గా ఉండండి. ఇక్కడ ఎంత యథార్థంగా ఉన్నారో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంత యథార్థంగా ఉండండి. ఇక్కడ ఎంత నమ్మకంగా మీరు కనబడుతున్నారో మీకు దేవుడు ఏదైనా పని అప్పగిస్తే అంత నమ్మకంగా చేయించుకోలేదు. ఎందుకంటే మీరు ఎంత యథార్థంగా ఉంటే మీ వెనకాల అంత సక్సెస్ మీరు చూస్తారు. లేదు ఎక్కడికక్కడే, ఎక్కడ గొంగలు అక్కడే, ఎక్కడ ముసుగు అక్కడే వేస్తాను, ఎక్కడ యాక్టింగ్ అక్కడ చేస్తానంటే ఎంతకాలం చేస్తాను. ఇందాక తమ్ముడు చెప్పాడుగా, మనం కూర్చోవడం, లేవడం, ఏం చేస్తున్నామో మాట మన నాలుకకు నోటికి రాకముందే మనం అన్ని చర్యలు అడిగి తెలుసు. చూస్తాడు. ఎన్నిసార్లు గద్దించినాను విననలని వారు హఠాత్తుగా మరణం అవుతారు. ఏలీకి మనకు ఒక పాఠం నేర్పించాడు. ఆయన ఇంటి విషయంలో, ఆయన చర్చి విషయంలో జాగ్రత్త లేకపోతే ఏలీ నీకు నాకు చెప్తుంది, జాగ్రత్త. మనం సిగరెట్లు కాల్సం, మందు తాగం, తిరగం, ఏమీ చెయ్యం. కానీ అతిపెద్ద లోపం ఏంటి చెప్పిన, పనికిమాల గారాబాలు పెడతాం. అదే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ చేస్తే ఎంత నష్టం కలుగుతుందో ఈ పనికిమాల గారాబం పెట్టిన అంతే నష్టం జరుగుతుంది. మా తమ్ముడు అండి, మా అన్నయ్య అండి, మా అక్క అండి, ఇలాంటి గారాబాలు పెట్టారనుకోండి, మీ అన్నయ్య మీ అక్క ఇంట్లో చూసుకోండి. చర్చి విషయంలో అది ఇన్వాల్వ్మెంట్ అయ్యారో చెప్పండి, దేవుడు ఎదురొచ్చేస్తాడు.